to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's daman till we very end. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, మేము ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ ఆశీర్వదించు, అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. సంసార కోప అతి ఘోర నగాథ మూలం, సంసార కూప అతి ఘోర నగాథ మూలం, సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య ప్రేమావతార మెహేరో నమో నమః. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు కూడా ప్రభు మనకి ఆయనతో సహజీవనం సాగించే సదవకాశాన్ని కలిగించి మనల్ని ప్రతిరోజు కూడా ఆయన ఆనందపరుస్తూ ఉన్నాడు. అటువంటి ప్రియతమునికి ఏమిస్తే మనం ఆయన యొక్క ప్రేమకు పాత్రులను కాగలం. అందుచేత మనందరి తరపున ఆ సర్వేశ్వరునికి, ఆ జగదీశ్వరునికి, ఆ సర్వోన్నతునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 9వ భాగంలో నవజీవనం అనేటటువంటి అతి ఉన్నతమైనటువంటి ఫేజ్, ఆ ఫేజ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో 3784వ పేజీలో ఆపుకున్నాం. ఆ ఆపుకున్న ఒక్క సెంటెన్స్ మళ్ళీ రిపీట్ చేసి ముందుకి ప్రయాణం చేద్దాం. వారు హరిద్వార్ వెళ్తున్నారని తెలుసుకొని అంత దూరం మీరు నడిచే వెళ్తారా అని అడిగారు కొంతమంది స్త్రీలు. అలాగే వెళ్ళాలని అనుకుంటున్నాము అని మళ్ళీ సమాధానం ఇచ్చింది. అక్కడికి ఆ మాట వినగానే ఆ గ్రామస్తులు వారితో పాటు తాము వస్తామంటూ బట్టలు తెచ్చుకోవడానికి గబగబా తమ తమ ఇళ్లకు వెళ్ళారు. ఆ సంఘటన తర్వాత ఈ శాస్త్రులను బండిగానే కూర్చోమని బయట ఎవరికీ కనబడవద్దని బాబా ఇలా ఏముంది అన్ని
నడిచిన తరువాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రేఖ అనే ప్రాంతానికి, ఈ ప్రదేశాన్ని జలాల్గంట అని కూడా పిలుస్తారు, చేరుకొని ఒక మామిడి తోటలో కొంతసేపు వ్యవసాయించారు. భోజనాన్ని సిద్ధం చేశారు. కొంచెం ముందు నుంచి ఇక ఏం చేస్తున్నారు బాబా, చేరారు. చెప్పారు. పాదయాత్రలో సంఘాలు ఆ రెండింటికి మనం మాత్రం సూచించారు. వచ్చాయి. బాబా లోని మొదటి అంశం అనగా చెప్పాలంటే అంటే మనకి చాలా వాళ్ళు చాలా కానీ బాగా చూసినంత బాగా కనిపిస్తుంది. మరునాడు డిసెంబర్ శాస్త్రులందరూ తెల్లవారు సాగున ఉదయం 3 గంటలకే నిర్ణయించారు. కానీ ఈసారి ఏర్పాట్లన్నీ తీసుకొని బయలుదేరేటప్పటికీ ఉదయం 9 గంటలైంది. పేట నుండి బయలుదేరి 4 మైళ్ళు నడిచి ఒక గ్రామంలోని తోటలో కొంతసేపు ఆగారు. ఆ గ్రామంలోని పిల్లలందరూ చుట్టూ చేరి ఆ ఎదుట వివిధ రకాలుగా చేసి వ్యాయామ ప్రదర్శన నిర్వహించారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం మళ్ళీ బయలుదేరారు. ఉన్న నదీ తీర ప్రాంతానికి చేరి మళ్ళీ విశ్రాంతి కోసం ఆగారు. కాక అందరికీ టీ తయారు చేశారు. ఎంత శాతంలో చంద్రబాబు ఉద్రేకంతో వచ్చేసి పడగా దానిని మళ్ళీ మామూలు పరిస్థితికి తీసుకుని రావడానికి డాంకిన్ ఎంతో కష్టపడింది. ఎన్నో మైళ్ళు అలా నడుచుకుంటూ సాయంత్రం 4 గంటల నుంచి జాన్పూర్ చేరుకున్నారు. వారు చిన్నగా ఆ పట్టణంలో కూడారు. కానీ వసతి ఏర్పాట్ల గురించి ముందుగా అక్కడికి వెళ్ళిన 3 సహచరుల్లో ఏ ఒక్కరూ వీరికి కనబడలేదు. మిగతా ప్రతి చోట లాగానే ఆ బృందం చేపట్టిన యాత్ర జాతి ప్రదేశంలో కూడా చూపల దృష్టికి ఇంతగానే తోచింది. బాబా బృందం వరకు బాబాదాస్ పరిగెత్తుకుంటూ వచ్చి చేరేలోగా ప్రజలందరూ గుంపులుగా వారి చుట్టూ చేరడం మొదలుపెట్టారు. ఆది సీనియర్ కానీ వీరిద్దరూ బాబా బృందం గురించి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమై ఉన్నందున ఇక్కడకు రాలేకపోయారని బాబాదాస్ చెప్పిన దాన్ని బట్టి తెలిసింది. వసతి కోసం ఎంచుకున్న ప్రదేశానికి బాబాదాస్ ముందు నడుస్తూ వారినందరినీ అక్కడకు తీసుకువెళ్ళాడు.
వసతి ఏర్పాటు వ్యవహారం చాలా జటిలంగా తయారైందని, బాబా బృందం ఆ ప్రదేశానికి చేరుకునేలోపు సంప్రదింపులు పూర్తిగా ఒక కొలిక్ట్ వస్తాయని చెప్పలేదని బాబాదాస్ వివరించాడు. 2 మైళ్ళ దూరంలో ఉన్న ఆ ప్రదేశానికి బాబా బృందం చేరుకునేసరికి ఆ స్థలం యొక్క యజమానితో ఏర్పడిన అపోహలన్నీ తొలగిపోయాయి. 5 రోజుల పాటు వారంతా అక్కడ ఉండేందుకు ఒప్పందం కుదిరింది. గని, ఆది సీనియర్, బాబాదాస్ వీరు వివరించిన దాని ప్రకారం ఏర్పాట్ల గురించి వీరు ముగ్గురు ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి వచ్చింది. వీరు జాన్పూర్ లో నివాస స్థావరాన్ని ఎదికేంత వరకే భిక్షాటం ద్వారా ఆహారాన్ని తిని ఉండాలని వీరికి బయలుదేరే ముందుగానే బాబా ఆదేశించారు. వారు జాన్పూర్ పట్టణమంతా కాలినడకన తిరుగుతూ ఎంత వెదకినా బాబా సూచించిన నిబంధనలకు అనుగుణంగా సరైన వసతి ఏది దొరకలేదు. పూర్తిగా విసుగు చెంది తదుపరి కార్యాచరణ గురించి ఆలోచిస్తూ ముగ్గురు ఒక చోట కూర్చుండిపోయారు. బాబాదాస్ కు ఉన్న కీళ్ళ నొప్పులు విపరీతంగా బాధ పెట్టడం వల్ల నడవలేక కూలబడ్డాడు. ఏదైనా మంచి భోజనం చేస్తే బాగుంటుందని గని ఫిర్యాదు చేశాడు. ఆది సీనియర్ అవునంగానే అందుకు సమ్మతించాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆది సీనియర్ ఒక గుర్రపు బండిని అద్దెకి తీసుకున్నాడు. వీరి ముగ్గురు దానిలో బయలుదేరి ఒక హోటల్కు చేరుకున్నారు. జాన్పూర్ లో వసతి ఏర్పాటు నిమిత్తం తెచ్చిన డబ్బు నుండి ఆది సీనియర్ ఆ గుర్రపు బండిని నడిపిన వ్యక్తికి 50 పైసలకు బదులుగా కిరాయిగా 10 రూపాయలు ఇచ్చి అతనితో మాకు భిక్షగా ఆహారాన్ని దానం చేయ సోదరా అని అభ్యర్థించాడు. ఆ గుర్రపు బండి నడిపే వ్యక్తి ఆశ్చర్యపోతూ ఏమంటున్నారయ్యా మీరు, ఏమంటున్నారు మీరు అడిగాడు. నన్ను ఇంకేమీ అడక్కు, నీవు కనుక మాకు భిక్షగా ఆహారాన్ని ఇవ్వకపోతే మేము ఆకలితో అలమటించాల్సిందే. మాతో పాటు హోటల్ లోపలికి వచ్చి మా ముగ్గురికి ఆహారం తెప్పించు. ఆ ఆహారాన్ని నీవు మాకు భిక్షగా ఇస్తున్నానని చెప్పు. అప్పుడే మనం దానికి న్యాయాన్ని చేసిన వారం అవుతాం అన్నాడు. అది సీనియర్ అటువంటి వింతైన కోరికను ఆ టాంగావాలను అంతకు ముందు ఎవరూ కోరి ఉండలేదు. ఆకలి అంటే ఏమిటో కూడా తెలియని వాడిగా కనిపిస్తున్న ఆది సీనియర్ వంక అతను ఎంతో ఆశ్చర్యంగా తేలిపారా చేసి వెళ్ళిపోయాడు. కానీ అతను వారు అడిగిన దాని ప్రకారమే చేసి టాంగా తోలినందుకు ఆది సీనియర్ తనకిచ్చిన ఛార్జీలోంచి ఆ భోజనాలకైన డబ్బును హోటల్ యజమానికి చెల్లించాడు. ఈ విధంగా హోటల్ భోజనం చేసినప్పుడు ఆ టాంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా కాయిబాగ్ అనే తోట బంగళా ఖాళీగా ఉన్నదని వారికి తెలిసింది. దాని యజమాని యొక్క చిరునామా తెలుసుకొని అతన్ని కలవడానికి ఆది సీనియర్ వెళ్ళాడు. ఆ యజమాని అక్కడ వారు ఉండేందుకు అనుమతించాడు. ఒక సేవకుడిగా వెంటరాగా ఆది సీనియర్ ఆ ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళాడు. ప్రహరీ గోడ బయట నుంచే చూస్తూ ఆది సీనియర్ బాబా ఇచ్చిన నియమాలకు లోబడే అది పూర్తిగా తమకు ఉపయోగపడుతుందని భావించి దానికి అంగీకరించారు. అయితే గేటుకు తాళం వేసి ఉంది. ఆ తాళం తెరవమని ఆది సీనియర్ అడిగాడు. దాని తాళం చెవులు ఎక్కడ పెట్టారో తెలియడం లేదని ఎవరినైనా పిలిపించి తాళాన్ని పగులుగొట్టి తెరిపించుకోమని ఆ సేవకుడు ఆది సీనియర్తో చెప్పాడు. దానికి మొదట్లో ఆది సీనియర్ సంకోచించినప్పటికీ ఇక చేసేది లేక దాని తాళాన్ని పగులగొట్టించాడు. ఆ తర్వాత
లోపలికి వెళ్ళి చుట్టూ ఉన్న తోటను చూశాడు. దాని లోపల జీర్ణావస్థలో ఉన్న కొన్ని పాత భవనాలు, ఒక వరండా ఉన్నాయి. ఆ తోట చాలా పెద్దదిగానే ఉన్నందువల్ల ఆదికి ఆ ప్రదేశాన్ని నచ్చింది. ఆ బంగ్లా పరిసరాలను ఆది సీరియల్ పరిశీలిస్తున్న సమయంలో మరొక వ్యక్తి 2 పోలీసులను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు. ఆది సీనియర్ బయటకు రాగానే పోలీసుల్లో ఒకరు, ఆ తాళాన్ని ఎందుకు పగలగొట్టావు అని ఆదిని అడిగాడు. ఆదిని నిర్ఘాతపోయాడు. ఆ తర్వాత దాని గురించి వాకము చేయగా ఆ ఆస్తి అంతా చట్టపరమైన లావాదేవీల్లో ఉన్నదని గ్రహించాడు. ఎవరైతే వారిని అక్కడ ఉండడానికి అనుమతినిచ్చాడో అతన్ని ఆ బంగ్లా యజమాని గారు పోలీసులు వెంటబెట్టుకుని వచ్చిన వ్యక్తి యాజమాన్య హక్కు కోసం ఇతనిపై కోర్టులో దావా వేసిన వ్యక్తిగాను ఆది సీరియల్ భావించాడు. వీరిరువురి మధ్య కోర్టులో తగాదాలు జరుగుతున్నట్టు ఆది గ్రహించాడు. ఆది సీరియల్ తను అక్కడికి వచ్చిన ఉద్దేశాన్ని క్లుప్తంగా తెలియజేశాడు. తమను కొద్ది రోజుల పాటు అక్కడ ఉండేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా పోలీసులను వెంటబెట్టుకొచ్చిన వ్యక్తిని కోరాడు. ఆది మర్యాదపూర్వకంగా ఎంతో వినయంతో చేసిన ప్రతిపాదనను అయిష్టంగానే అతను అంగీకరించాడు. సరిగ్గా వీరి మధ్య చర్చ పూర్తవుతున్న సమయంలోనే సహచరుల బృందం సభ్యులంతా అక్కడికి వచ్చేశారు. ఆ కారణంగానే ఆది సీరియల్ బాబా బృందాన్ని కలవడానికి రాలేకపోయాడు. పూర్తి పరివారం అంతా కాయిబాగ్ లో బస చేశారు. తనతో ఉన్న స్త్రీ సహచరులు ఆ భవంతిని వాడుకునేందుకు బాబా తమ పరుపు చుట్టలను ఆ భవంతి వసారాలోనే వేసుకున్నారు. ఆ ప్రదేశం అంతా ఎంతో మురికిగా ఉన్నందువల్ల స్త్రీలందరూ ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రపరిచారు. పురుష సహచరులందరూ ఆరు బయట ఉన్న స్థలంలోనే ఉండిపోయారు. రక్తం గడ్డకట్టుకుపోయే ఆ చలిలో బాబా మరియు సహచరులందరూ కలిసి 4 రోజుల్లో 38 మైళ్ళు నడిచి కాన్పూర్ చేరుకున్నారు. ఇటువంటి శీతాకాల వాతావరణంలో తలదాచుకోవడానికి సరైన గూడు కూడా లేని ఆ ప్రదేశంలో ఆరుబైతే విశ్రమించారు. వారికి ఆ సమయంలో తగినంత మంచి ఆహార సదుపాయం కూడా లేదు. అంతేగాక ప్రయాణంలో ఆగిన ప్రతి చోట వారు తమతో ఉన్న జంతువులను సంరక్షించుకోవాలి. వాటికి నీళ్లు పెట్టడం, దానాలు తెచ్చి మేత వేయడం, వాటిని సరైన ప్రదేశంలో కట్టడం, అలాగే క్యారవాన్ బండికి, ఎడ్ల బండికి కావలసిన చిన్న చిన్న మరమ్మతులను చేసుకోవడం, ఆహారం కోసం భిక్షాటనకు వెళ్ళడం, వంట చేసుకోవడం, పాత్రలను శుభ్రం చేసుకోవడం, నీళ్లు తెచ్చుకోవడం, బట్టలను ఉతుక్కోవడం, ఇవన్నీ వారు మరింత అలసిపోవడానికి కారణమవుతున్నాయి. దానికి తోడు విపరీతమైన ఆ చలి వాతావరణం వారికి తగినంత విశ్రాంతి తీసుకోనివ్వటం లేదు. పై పరిస్థితుల కారణంగానే ఒంటె బండి, 2 ఆవులను, దూడను అమ్మి వేయడానికి బాబా డిసెంబర్ 16న చేసిన సూచన వారికి ఊరట కలిగించింది. లాంకిన్, ఏరిచ్ 2 రైల్వే స్టేషన్కి వెళ్ళి 2 గాడిదలు, తెల్లగుర్రము మరియు గడ్డబండిని రైల్లో హరిద్వార్కు పంపించేందుకు తగిన సమాచారాన్ని సేకరించమని బాబా ఆదేశించారు. ఆవులను అమ్మేయాలని బాబా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అప్పట్లో ఆవులను సగం ధరకే కొన్నారు. అంతేగాక ఆవు దూడ కారణంగా శాసనంలో నడక వేగం కూడా తగ్గిపోయింది. అలాగే ఒంట కూడా కాళ్ళు ఇచ్చుకుంటూ అతి కష్టం మీద మెల్లగా నడుస్తుంది. అంతేగాక ఆ ఒంటె బండికి తరచూ మరమ్మతులు వస్తున్నందున ఆగిపోతుంది. స్త్రీలు తమ సామాన్లను గాడిదలపై వేయగానే అవి మొరాయించకుండా
ముందుకు కలుగుతున్నాయి. కాబట్టి గాడిదలను మాత్రం తమతోనే ఉంచాలి అనుకున్నారు బాబా. తెల్ల గుర్రాన్ని భిక్షగా పొందారు కనుక దాన్ని అమ్మకూడదు. 1940 డిసెంబర్ 19 ఆదివారం ప్రస్తావన చేశారు. ఒక విధంగా బాబా యొక్క ఈ నవజీవనం వాళ్ళకే కాదు, చదువుకుంటున్న మనకు కూడా నవజీవనం లాగే ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం బాబాతో అద్భుతమైన అనుభవాలను అనుభవిస్తూ ఉన్నాం. ఆ అద్భుతమైన అనుభవాలు మాత్రమే మనకి ఒక రకంగా ఆంతరిక సంచలనం కలిగిస్తాయి. సరే, మనం ఇంతవరకు ఎదుర్కొన్న పరిస్థితులను, సంఘటనలను దృష్టిలో ఉంచుకొని నేను ఒక ప్రణాళికను రూపొందించబోతున్నాను. దానికి గనుక ఒక ప్రణాళికను రూపొందించబోతున్నాను. దానిని గనుక ఒకసారి అమలుపరచడం మొదలు పెడితే మరలా దానిని మార్చడానికి కానీ రాజీ పడడానికి కానీ చిక్కటి వరకు అంటే ఎండ్లెస్ ఎండ్ అవకాశం ఉండదు. ఈ రోజు ఉదయం యూనిట్ కరీలతో కలిసి నేను నిబంధనల సర్క్యులర్ను చదివాను. ఈ ప్రణాళికకు చిత్రరూపాన్ని ఇచ్చే ముందు మీ అందరి నుండి ఒక్క విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోగలిగాను. ఎవ్వరికీ ఈ ప్రణాళిక గురించి తెలియదు. ఒక్క ఏరిచికి మాత్రమే దీని గురించి ఒక సూచన ఇవ్వడం జరిగింది. అవతార పురుషుడు తాను అవతారునిగా ప్రపంచాన్ని పరిరక్షించే రక్షకుడుగా ఈ ప్రపంచానికి ఒక నూతన పాప చూపించే ఒక నాథుడిగా ఆయన ఈ నవజీవనానికి సంబంధించి ఎన్నో ప్రణాళికని, ఎన్నో బాధ్యతాయుతమైనటువంటి నియమాల్ని ఆయన ఏర్పాటు చేసి అందరినీ నడిపిస్తున్నాడు. భగవంతుడు సంకల్పం మాత్రం చేత మనం ఉన్న స్థితి నుంచి ఆయన స్థితికి మనం చేస్తున్నాడు. కానీ బాబా ఈజ్ ప్రాక్టికల్ అవతారం. ఆయన చాలా ప్రాక్టికల్ ఎప్పుడైనా చేస్తారు కనుకనే ఇందులో ఈ నవజీవనంలో అనేకమైన ప్రణాళికలను ఆయన రూపొందిస్తూ ఉన్నాడు. అందరూ చాలా జాగ్రత్తగా వినండి. మీలో ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున బ్యాటరీ వద్ద నేను డబ్బును ఉంచిన సంగతి మీ అందరికీ తెలుసు. అంతేగాక అదనంగా మరొక 10,000 రూపాయలను కూడా అతని వద్ద ఉంచడం జరిగింది. ఒకవేళ ఎవరినైనా అతని తప్పేమీ లేకపోయినప్పటికీ బృందం నుండి వెనుకకు పంపివేయగలిస్తే ఆ 10,000 నుండి ప్రతి ఒక్కరికి దారి ఖర్చుల నిమిత్తం 100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇందులో ఎవరైనా కావాలని తప్పు చేసినప్పుడు ఆ కారణంగా ఇక్కడ నుండి ఆ వ్యక్తిని పంపించివేయడం జరిగితే అటువంటి వానికి 1000 రూపాయలు కానీ దారి ఖర్చుల నిమిత్తం 100 రూపాయలు కానీ ఇవ్వడం జరగదు. ఎంత కక్షాగా మాట్లాడుతున్నారు చూడండి అవతార పురుషుడు. ఒక విధంగా
ఈ మాయా లోకంలో మాయలో కూరుకుపోయినటువంటి మానవుని వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించినట్టే సామాన్య విముక్తులు చేసుకోవడం కోసం కాదు అన్నవారికి కానీ అవును లేదా కాదు అది ఏ విషయమో చెప్పమని అడిగినటువంటి వారికి కానీ ఎంతో కొంత డబ్బును అందజేయడం అయింది. అందుచేత మీరు ఎవరినైనా వెనక్కి పంపించి వేయడం జరిగితే వారి విషయంలో సహజంగానే నేను ఎంతో కొంత చెయ్యాలి కదా, ఆ కారణంగానే మీరు ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున విడిగా ఉంచడం జరిగింది. గరిష్టంగా నేను చేయగలిగింది అంతే, అంటే మ్యాక్సిమం. నేను ఇంతకుముందు తెలియజేసిన విధంగా మీ వల్ల ఏ విధమైన తప్పు జరగకపోయినా కూడా నేను ఎవరినైనా దూరంగా పంపించేయడం జరిగితే అతడు 1000 రూపాయలను పొందుతాడు. ఇప్పుడు ప్రణాళికను ఖరారు చేసుకునేందుకు గాను షరతులను నేను ఇచ్చిన వాగ్దానాన్ని 100% యథాతథంగా ఉంచేందుకు గాను, అలాగే ఈ నవజీవనంలోని నిస్సహాయతను మరింత ధైర్యంగా దృఢంగా ఎదుర్కొంటూ మనం ఉల్లాసంగా ఉండేందుకు గాను మనకు మరింత మంచి ఆహారం అవసరం. ఒకవేళ మనకు కనుక పులి పంజా దెబ్బను ఎదుర్కొనే పరిస్థితి వస్తే జాస్ ఆఫ్ టైగర్ దానిని ధైర్యంగా ఉత్సాహంగా ఎదుర్కొనాలే గాని ఒక గుర్ర పిల్లల భయంతో అరుస్తూ వణికిపోకూడదు. ఇంతకు ముందు మీలో ఒక్కొక్కరికి 1000 రూపాయలు విడిగా ఉంచడం జరిగిందని చెప్పారు కదా. అయితే మీలో ఎవరు తమ వాటాకు వచ్చే 1000 రూపాయలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మీరు ఇంకా ఏ తప్పు చేయని వారే కనుక నవజీవనానికి సంబంధించిన నిబంధనలకు నేను చేసిన ప్రమాణానికి ఎటువంటి భంగము వాటిల్లకుండా అనుకున్న ప్రణాళికను పూర్తి చేసేందుకు ఆ 1000 రూపాయల ధనాన్ని నేను స్వీకరిస్తాను. సహచరులందరికీ చెందవలసిన ఈ డబ్బును పంచుకోవడానికి కొనసాగించేందుకు ఉపయోగించవచ్చు. చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నేను మీలో ఎవరినైనా వెనక్కి పంపించేసినట్లయితే మీకోసం కేటాయించిన ఈ 1000 రూపాయల డబ్బు మీకు ముట్టినట్టుగానే భావించాలి. ఎందుకంటే కాదు అని తెలియజేసిన వారికి, అంటే నోవారాస్ ఇతరులకు అనగా ఈ 2 రకాల వారికి ఒకే మాదిరిగా డబ్బు కేటాయించడం జరిగింది. ఏ విధమైన తప్పు చేయకపోయినా ఎవరినైతే నేను పంపించేస్తానో వారికి మాత్రం ప్రయాణపు ఖర్చు నిమిత్తం ఇచ్చే 100 రూపాయలు ప్రత్యేకంగా కేటాయించి ఉంచబడ్డాయి. ఇదంతా తెలియజేయడంలో అసలు అర్థం ఏమంటే, మీకు చెందవలసిన 1000 రూపాయలను మీరు ఎవరైనా నవజీవన శాస్త్రుల కోసం చదివించినట్లయితే అలా చేసినందుకు ఏక మాత్రమైన ఆశాభంగానికి కూడా గురి కాకూడదు. ఒక పైసా కూడా జేబులో లేకుండా ఈ ప్రపంచంలో జీవించడం ఎలా అని బాధపడకూడదు. ఈ క్రింద ప్రస్తావించబడిన 3 శ్రేణులలో ఏదో ఒక దానిలో చేరేందుకు నిర్ణయించుకోమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మొదటిది, నవజీవనానికి తన 1000 రూపాయలను ఇవ్వదలుచుకున్నవాడు. రెండవది, డబ్బును ఇవ్వలేను అనుకునేవారు. మూడవది, ఈ ధనమును సురక్షితంగా ఉంచుకోదలుచుకున్న వారు ఈ రోజు ఏ తప్పు చేయని స్థితిలో హోటల్కి వెళ్ళిపోవచ్చు. రెండవ మార్గాన్ని, అంటే డబ్బు ఇవ్వలేను అనుకున్నవారు ఎవరైతే అనుకున్నారో వాళ్ళు
రెండవ మార్గాన్ని ఎంచుకున్నవారు అనగా డబ్బులు ఇవ్వలేమనుకునేవారు నవజీవన శాస్త్రుల మధ్య వారి స్థానం తగ్గినట్టుగా వెనక్కి భావించరాదు. వారికి ఇచ్చే ఆదరణలో ఏమాత్రం వివక్ష ఉండదు. ఒకవేళ ఆరోగ్య కారణాలపైన కానీ ప్రసాదము లేక దురదృష్టకరమైన సంఘటనల దృష్ట్యా కానీ కారణాలపైన కానీ వారి వల్ల ఏ విధమైన తప్పిదము జరగకపోయినా కానీ నేను వారిని తప్పించలేయవచ్చు. ఈ నవజీవనం మిమ్మల్ని వేదనలకు గురి చేసేదిగా పరిణమించకూడదన్న ఉద్దేశంతోనే నేను ప్రణాళికలని రచిస్తున్నాను. నవజీవనంలో తప్పకుండా అవి ఆసక్తంగానే ఉంటాయి. ఈ ప్రణాళిక కనుక యథార్థంగా అమలు జరిగినట్లయితే అది నిజంగా నాకు ఆనందాన్ని కలుగజేస్తుంది. మీరందరూ కఠినమైన శారీరక శ్రమ చేస్తూ కూడా నవజీవన నియమావళి ప్రకారం మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని నేను ప్రశంసిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ జనవరి 1వ తేదీ తర్వాత నాకు కనిపిస్తున్న అస్పష్టమైన ఆ నవజీవనపు దృశ్యంతో పోలిస్తే ఈ కష్టాలన్నీ చాలా అల్పమైనవే. నేను 100% సర్వస్వతంత్రుడే అయినప్పటికీ 100% నేను సర్వస్వతంత్రుడే అయినప్పటికీ ఆ పూర్తి స్వేచ్ఛానుభూతిని నేను ఇంకా పొందటం లేదు. ఆహారలేమి మనందరినీ తిరిగి వాళ్ళని చేస్తుందని నాకు అనిపిస్తుంది. డిసెంబర్ 31వ తేదీతో ముగిసిపోయే ఈ సహాయం అందే కాలం పీరియడ్ ఆఫ్ హెల్ప్ నవజీవన షరతులకు నా వాగ్దానానికి భంగం కలగకుండా ఇంతవరకు మార్పులు చేయడానికి అవకాశం కల్పించింది. జనవరి 1వ తేదీ తర్వాత నేను సంపూర్ణ స్వేచ్ఛతో ఉంటాను. అంటే బాబా ఈ నవజీవన ఘట్టంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యదర్శిగా కార్యశూరునిగా దక్షతతో వారందరికీ కూడా బాబా తన వెనుక నడవడానికి చక్కని అవకాశాన్ని కలుగజేశారు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఆ విషయమే. అవతార్ మెహర్ బాబాకి జై. గ్యాప్, చిన్న గ్యాప్. జై బాబా. బాబాయ్ జై బాబా. కంటిన్యూ చేయండి ఆంటీ. జై బాబా. ఆంటీ అమ్మా జై బాబా. అందరికీ జై బాబా. నవజీవనం మర్చి వచ్చిన బాబా మనకి గ్యాప్ అనేది ఎందుకు ఇస్తున్నారు? ఫోన్ యొక్క పరిస్థితి వలన ఆయన కావాలని చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఇంతకాలం లేని ఇబ్బంది ఫోన్ వల్ల. ఆ చిన్న ఫోన్ సాధారణంగా ఇబ్బంది పెట్టదు, కానీ పెడుతుంది. అంటే బాబా ఆయన యొక్క లీల మనపై కొంచెం చూపిస్తున్నాడేమో. సరే, ఇప్పుడు ఈ గ్యాప్ లో మనం ఒక గీతాన్ని తెలుసుకుంటూ దాని అర్థాన్ని తెలుసుకుంటూ అది వింటున్నాము. అది కంటిన్యూ చేద్దాం. అంతలు లేనట్టి అద్వైతమా అవని జనులంత ఆశించు అపురూపమా మౌనమును దాసి భాషించు దివ్యత్వమా మౌనమును దాసి భాషించు దివ్యత్వమా
మనసు హరించి మేల్కొలుపు ఆనందమా. చరణమే నవజీవన షరతులకు అనుగుణంగా ఉంది. ఈ చరణమే ఈ పల్లవి. ఇప్పుడు చరణంలోకి వెళ్దాం. ఈ పాట ఇంచుమించుగా ఆయన యొక్క విశ్వమానవ కార్యక్రమానికి ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఈ గీతం. ప్రతి యుగమందు అనుదర్చు అవతారమా, పాప భారాన్ని తొలగించు పరిశుద్ధమా, సత్య మార్గాన్ని చూపించు పరతత్వమా, సత్య మార్గాన్ని చూపించు పరతత్వమా, ప్రతి హృదయాన్ని స్పృశించు సందేశమా. అవతార పురుషుడి జీవితంలో ఒక సందేశం. ఇక వేరే సందేశాలు మనకు అక్కర్లేదు. కానీ బాబా ఏమొచ్చితే కడుపు నిండా భోజనం పెడతాడు, పస్తులు కూడా ఉంచుతాడు. ఆ రెండు పనులు ఆయన చేస్తాడు. ఒక సైడు పస్తు పెడతాడు, కడుపు నిండా తిండి పెడతాడు, ఆనందాన్ని ఇస్తాడు, అల్లాడి చేస్తాడు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము అన్నటువంటి మెలకువ ఎరుక మనలో ఎప్పుడూ ఉండాలి. అప్పుడే భౌతిక భావాలు మన నుంచి దూరం అవుతాయి. ప్రతి యుగంలో కూడా ఆయన వస్తూ ఉంటాడు. ఆ పాప భారం ఏదైతే ఉంటుందో దాన్ని తొలగిస్తాడు. ఎలాగా? తాను పరిశుద్ధుడు కనుక పాప భారాన్ని తొలగిస్తాడు. పరిశుద్ధాత్ముడు అని యేసు ప్రభుని పిలుస్తాడు. సత్య మార్గాన్ని చూపించు పరతత్వం. ఆ పరతత్వము అన్నటువంటి మాటలో ఇహము పరము, అది పరానికి సంబంధించింది. ఆ తత్వం అది ఆయనది. అంచేత ఆ తత్వం ద్వారా మనకి సత్య మార్గాన్ని చూపిస్తారు బాబా. ప్రతి హృదయాన్ని స్పృశించు సందేశమా. ఇప్పుడు మన కుటుంబానికి, బాబా కుటుంబానికి అన్ని హృదయాల్ని కూడా ఆయన టచ్ చేస్తున్నాడు. ఆయన మన హృదయాల్ని స్పృశిస్తున్నాడు అన్న విషయం ఎంతమందికి ఎరుకలో ఉన్నదో, ఎంతమంది ఆ అనుభవాన్ని అనుభవిస్తూ ప్రతిరోజు ఆనందిస్తున్నారో మనలో ఎవ్వరికీ తెలియదు, ఆయనకే తెలుసు. వివిధ రూపాలు ధరించు అవ్యక్తమా. ఆ పరసత్వం ఏదైతే ఉన్నదో అది వ్యక్తంగా ఉండదు, అవ్యక్తంగా ఉంటుంది, కనిపించకుండా ఉంటుంది. అదే ఆ కనిపించిందే వివిధ రూపాలు ధరిస్తుంటది. వివిధ రూపాలు ధరించు అవ్యక్తమా, వివిధ నామాల ధరించు నిశ్శబ్దమా. ఆయనకి ఎన్ని నామాలు ఉన్నాయో ఆయనకే తెలియదు, మనకు అసలు తెలియదు. అయితే ఇప్పుడు లేని ఈ బిందు ఆత్మలన్నిటికీ కూడా పేర్లు ఉన్నాయి. కోటాను కోట్ల మానవులందరికీ కూడా పేర్లు ఉన్నాయి. ఈ పేర్లలో
190 పేర్లు భగవత్ పేర్లే, భగవంతుడికి సంబంధించిన పేర్లే. ఆ భగవత్ సంబంధమైన పేర్లు ఆ మానవులకి పెట్టినా సరే ఆ మానవులుగా అయినా సత్యంతో కనీసం కేవలం ఒక విధంగా మరపం వల్ల సంచరిస్తూ ఉంటారు. కృష్ణ అని పేరు పెట్టాలనుకుంటే ఒక వ్యక్తికి వాడు కృష్ణుడిలా ప్రవర్తిస్తాడే, రామ అంటే రాముడిలా ప్రవర్తిస్తాడా? ఎందువల్ల? అసలు రూపమే లేని వాడికి నామమేసి అక్కడ స్టార్టింగ్ పాయింట్. వీడికి ఈ బ్రతుకు నాదే, నేనే బ్రతుకుతున్నాను, నేనే గొప్పవాడిని, నేనే ఇంతవాడిని, నేనే అంతవాడిని అని ఈ నేను 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 అన్న భావంతో వీడు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు అలాగే చస్తాడు. వివిధ నామాల సరియచు నిశ్శబ్దమా, ఈ కోటాను కోట్ల నామాలు రూపాల్లో కూడా ఆ రూపాల ద్వారా హెచ్చరిస్తుంది. ఆ రూపానికి పట్టిన పేర్ల ద్వారా పలుకుతున్నది ఎవరు? ఒక్కడే, ది ఓన్లీ వన్. వివిధ రూపాలు ధరించు అవ్యక్తమా, వివిధ నామాల ధరించు నిశ్శబ్దమా, దివ్య సూక్తులను వివరించు సద్గ్రంథమా. ఎలా రాసుకుంటారు చూడండి ఆయన. అందుకే బాబా అంటే పిచ్చి. బాబాకి పరిముఖికి ఎందుకు పిచ్చి అంటే ఆయన విశ్వాన్ని పరిపాలిస్తూ విశ్వమానవులందరినీ కూడా తన వైపు రప్పించుకోవాలన్నటువంటి ఒక తాపత్రయంతో ఆయన అనేకమైనటువంటి సందేశాలని, ఉపదేశాలని వీళ్ళకిస్తూ ఉంటాడు. వీళ్ళకి, ఈ వింటున్న మానవులకి అది ఎక్కవు. ఆయన సందేశాలు కానీ ఉపదేశాలు కానీ ఎక్కవు. కొంతమందికి నచ్చవు. ఒక కొద్ది మందికి అవి నచ్చి ఎక్కిన అలా ప్రవర్తించడం. దివ్య సూక్తులను వివరించు సద్గ్రంథమా, బంధముల తుంచి రక్షించు కారుణ్యమా. ఏ బంధాల్లో చిక్కుకుపోయి వీడు నేను, నాది, నా వలన, నా చేత అన్నటువంటి దురదృష్టకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉండిపోతున్నాడు. కానీ ఆ పరిస్థితి చెప్పగలవాడు అవతారుడు ఒక్కడే. అంచేత ఆది అంతాలు లేని అద్వైతం అది, అపురూపం అది, దివ్యత్వం, ఆనందం కూడా అది. ఇక 3వ చరణంలోకి వెళ్తున్నాం. రూప మధురిమను అందించు లావణ్యమా. ఇక్కడ సరదాగా మాట్లాడతాను. ఈ ప్రపంచంలో పెళ్లి చూపులు ఉన్నాయి. మనకి అది మరో చక్కటి పెళ్లి చూపులు అంటే అందరికీ బాగా తెలుసు. అలాగే కారుణ్య చూపులు ఉన్నాయి. ఆ చూపు మనకు తెలియదు. అలాగే క్రోధంతో కూడుకున్న చూపులు ఉన్నాయి. ఇప్పుడు ఆ చూపులు మనల్ని ఆవహిస్తూ ఉంటాయి. క్రోధం,
ఆ షడ్భుజ దేవదేవతల చర్యలు ఉన్నాయి. అయితే ఇక్కడ అవసర పురుషుడు ఆయన వస్తుంది. ఆయన ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే రూపము ఇస్తాడంటాడు. అందువల్ల రూప మధురిమను అందించు లావణ్యమా, అందమనే మాట చక్కగా ఉన్నవారికి వాడతాం. చాలా అందంగా ఉన్నారు అంటాం, చాలా బాగున్నారు అంటాం, ఇలా అనుకుంటాం, వాడుకుంటాం. అదే దేవుడైతే ఆయన అందాన్ని అందమనం లావణ్యము అంటాం. రూప లావణ్య మధురిమలు ఉంటాయి ఆయనలోని. రూప లావణ్య మధురిమలు. రూప మధురిమను అందించు లావణ్యమా, దానికి ప్లస్ మరొకటి వేణు మధురిమను వినిపించు మళ్ళీ కట్ అయిపోయింది అరుణ. జై బాబా. జై బాబా దన్నా. మళ్ళీ కట్ అయిపోయిందండి.
329 సార్లు వచ్చానన్నారు బాబా. వాటన్నిటికీ రూపమాధుర్యం ఉన్నది. కానీ ఈ 5329 మందిలో దేవతలను మనం కొంచెం ప్రక్కన పెడితే అవతారాల్లో శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే వేణువును ధరించాడు. ఆ వేణువు కూడా చాలా గొప్పది. మనకి ఈ పరిణామ క్రమంలో చెట్లు చెట్లలో ఈ వెదురు బొంగులు అవి కృష్ణావతారంలో వేణువులుగా అవి మలసబడి సంగీత ప్రపంచానికి అందివ్వబడ్డాయి. ఏమి అవేనేమిటి? చాలా ఉన్నాయి. కానీ వేణు నాదంలో ఉన్నటువంటి నాదం ఏ సంగీత పరికరానికి లేదు. అంచేత ఆ వేణువులో ఉన్నటువంటి నాద మధురు సంగీతానికి స్వరమేది. ఒక సినిమా కానీ ఒక పల్లవిలో అంటాడు, వేణు అందరూ వింటారు ఆ పాట. వేణువై వచ్చాను భువనానికి. భగవంతుడు తాను తనలో ఉన్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప విశేషాలన్నీ కూడా మానవుల ద్వారా వ్యక్తం చేస్తాడు. ఈ మానవులకు తెలుసుకోదు. ఇప్పుడు ఆయనలో ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్నది. ఆ ఆధ్యాత్మిక శక్తి ఆయనలో ఉన్నది విషయాన్ని ఎవరి ద్వారా తెలియజేస్తున్నాడు? ఆయన మానవుల ద్వారానే. అవతారంలో అనేక చాలా తక్కువగా ఉన్నారు. ఆ వేణు మాధుర్యాన్ని ఆలకించి ఆ మాధుర్యం కోసం తహతహలాడిన వాళ్ళు. అయితే ఆ వేణువులోనే సంగీతం అంతా ఉంది. వేణువు చక్కగా వాయించగలిగేవాడు. 72 మేళకర్తల్లో ఉన్నటువంటి అన్ని కన్య జనక శుద్ధ రాగాల అన్నిటినీ కూడా ఆలాపించగలుగుతాడు. అది గమ్మత్తుగా మనకు తెలియజేస్తున్నారు బాబా ఇక్కడ. రూప మధురిమను అందించు లావణ్యమా, వేణు మధురిమను వినిపించు సంగీతమా, నీల మధురిమల మరిపించు మాధుర్యమా, నీల మధురిమల మరిపించు మాధుర్యమా,
ప్రేమ మాధుర్యమున తెలుసు శృంగారమా. అసలు ప్రయాణంలో రాయించాడు ఈ పాటను బాబా. అసలు నేను చాలా ఆయన మహిమ ఏమిటో నన్ను ఆడించడంలో, పనిముట్టుని ఆడించడంలో ఆయన అప్పుడప్పుడు ఇలాంటి ప్రదర్శించి ఆయన కాళ్ళు విడిచిపెట్టకుండా నన్ను కట్టుబడిశాడు. లావణ్యమా, శృంగారమా అని సంబోధన చేసుకుంటాడు కనెక్టాను. అవ్యక్తమా, నిశ్శబ్దమా, సద్గంధమా, కారుణ్యమా అని సంబోధింపజేసుకుంటాడు. అద్వైతమా, అపురూపమా, దివ్యత్వమా, ఆనందమా అని సంబోధింపజేసుకుంటాడు. అంటే మనం గ్రహించలేం, మనకేం తెలియదు. అంటే నాకు మాత్రం, అంటే ఈ పనిముట్టు మాత్రం కేవలం ఒక ముడి సరుకు లాంటిది. ఈ ముడి సరుకుని ఆయన తయారు చేసుకున్నాడు. కాబట్టి ఈనాడు మీకు ఉపయోగపడే అవకాశం ఆయనే కలిగింది. కనుక ఇప్పుడు మనం ఈ స్వరవేణువు, దాని పేరే పాట పేరు స్వరవేణువు. ఆ స్వరవేణువులో ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని తెలియజేస్తున్నాడు. ఆ స్వరవేణువులు ఏమున్నాయి? అద్వైతం, అపురూపం, దివ్యత్వం, చిత్తం, పరతత్వం, సందేశం, అవ్యక్తం, నిశ్శబ్దం, సద్గంధం, కారుణ్యం, లావణ్యం, సంగీతం, మాధుర్యం, శృంగారం. ఇంత సాహిత్యం నాకు రావడానికి ఆయన